త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెలవారీ ఆర్థిక నివేదికలపై చంద్రబాబు సమీక్ష. స్వర్ణాంధ్ర విజన్ దిశలో ఏపీని అగ్రగామిగా నిలబెట్టాలని అధికారులకు దిశానిర్దేశం. పోలవరానికి పర్యాటక శోభ తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వ ప్రణాళిక. కేబుల్ బ్రిడ్జ్, స్పిల్వే బ్యూటిఫికేషన్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు నిర్ణయం. కడప జిల్లాలో 3,000 కోట్లతో దాల్మియా సిమెంటు పరిశ్రమ విస్తరణ. 2వ ప్లాంటు పనులకు నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేష్. భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ భారీ పెట్టుబడి. 60,000 కోట్లతో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్కు నేడు సీఎం భూమి పూజ. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల కొత్త ఆరోగ్య పథకం ప్రారంభం వాయిదా. విధి విధానాలు, ఆసుపత్రులతో ఎంఓయూలు ఖరారు కాకపోవడంతో నిర్ణయం. ఇరాన్పై 4వ రోజు విరుచుకుపడుతున్న అమెరికా. టెహ్రాన్ సైనిక స్థావరాలపై క్షిపణులతో దాడి, ఓడరేవులను దిగ్బంధించినట్లు వెల్లడి. ఇంగ్లాండ్తో తొలి వన్డేలో భారత్ ఘన విజయం. 6 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అక్షర్ పటేల్. ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్కు దూసుకెళ్లిన స్పెయిన్. ఫ్రాన్స్పై 2-0 గోల్స్ తేడాతో విజయం. రాత్రికి ఇంగ్లాండ్, అర్జెంటీనా మధ్య 2వ సెమీఫైనల్. డేటా డ్రివెన్ గవర్నెన్స్తో అద్భుత ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త పాలనా విధానానికి శ్రీకారం చుట్టింది. నెలవారీ ఆర్థిక నివేదికల ద్వారా వృద్ధిని సమీక్షించుకుంటూ ప్రగతి పథంలో దూసుకుపోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. సుపరిపాలన అందించడంలో అలసత్వాన్ని సహించేది లేదని తేల్చి చెప్పారు. సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యం చేస్తూ స్వర్ణాంధ్ర 2047 విజన్ దిశగా ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలబెట్టేందుకు యంత్రాంగం కదలాలని పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఆర్టీజీఎస్ ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రులు, కార్యదర్శులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. దేశంలోనే తొలిసారిగా ప్రతి నెల ఆర్థిక నివేదికల విడుదల ద్వారా కేవలం శాఖల పురోగతిని మాత్రమే కాకుండా అధికారులు, ఉద్యోగుల పనితీరును, వారి నైపుణ్యాలను కూడా సమీక్షించనున్నారు. 2019-2024 మధ్య కాలంలో చిన్నాభిన్నమైన వ్యవస్థలను దారిలోకి తెస్తూ గత 2 ఏళ్లుగా ఉమ్మడి కృషితో పెట్టుబడులకు ఏపీని గమ్యస్థానంగా మార్చామని సీఎం ప్రకటించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి వారికి తక్షణ ఉపశమనం కలిగించడమే ధ్యేయంగా పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ PGRS పనిచేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ లోపాల వల్ల రెవెన్యూ శాఖలో అత్యధికంగా భూ వివాదాల అర్జీలు వచ్చాయని, వీటి పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని తెలిపారు. ఇప్పటికే సెట్టిపల్లి, వట్టిచెరుకూరు, కంగుంది, గుట్టుపల్లి లాంటి సున్నితమైన ప్రాంతాల్లో భూ సమస్యలను విజయవంతంగా పరిష్కరించినట్లు చెప్పారు. రీసర్వే ప్రక్రియ పూర్తి చేసి రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రతి నెల 9న పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఇంకా పంపిణీ చేయాల్సిన 72 లక్షల పుస్తకాలను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఉన్నతాధికారులు కేవలం 4 గోడలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలని చంద్రబాబు తేల్చి చెప్పారు. ప్రజల సమస్యలు, క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియాలంటే అధికారులు నేరుగా ప్రజల వద్దకు వెళ్లాల్సిందేనన్నారు. వినూత్న ఆలోచనలతో సుపరిపాలనను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలన్నారు. అవసరమైతే అర్జీల పరిష్కారం కోసం నిబంధనలను, చట్టాలను కూడా సవరించడానికి వెనుకాడవద్దని సూచించారు. కీలక స్థానాల్లో ఉంటూ అభివృద్ధి నిరోధకులుగా పనిచేసే కొందరు అధికారుల తీరును ఆయన తీవ్రంగా తప్పుబడుతూ హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రాధాన్యత క్రమంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. అంతకుముందే ఈ ఏడాది ఆగస్టు 14 నుంచే పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి జలాలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 1న వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభించబోతున్నామని, మిగిలిన
మిగిలిన 36 ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి 3వ ఏడాదిలోకి అడుగు పెడుతున్న విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం 5 ఏళ్లు కరెంటు బిల్లులు పెంచే ప్రసక్తే లేదన్నారు. దేశంలోనే తొలిసారిగా ట్రూ డౌన్ను అమలు చేస్తున్నామని ప్రకటించారు. పట్టిసీమ నీటితో గోదావరి నుంచి కృష్ణా డెల్టా ఆయకట్టుకు నీరందిస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా జల సంరక్షణ కార్యక్రమాలు సమర్థంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎల్నినో వల్ల తలెత్తిన తీవ్ర వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పిస్తూ ముందస్తు ప్రణాళికలతో నష్టాలను నివారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు పర్యాటక శోభను తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ప్రణాళికలు రచిస్తోంది. పోలవరం డ్యాంతో పాటు గోదావరి నదీ తీరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. ఇరిగేషన్, టూరిజం శాఖ అధికారులతో పాటు ఏజెన్సీలతో క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. నదీ తీరం వెంట టూరిజం ప్రాజెక్టులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. ప్రాజెక్టు వద్ద కేబుల్ బ్రిడ్జ్ డిజైన్, స్పిల్వే బ్యూటిఫికేషన్ సహా మాస్టర్ ప్లాన్పై చర్చించారు. టూరిజం ప్రాజెక్టుల అభివృద్ధిలో అనుభవం ఉన్న నిపాన్ కోయి సంస్థ ప్రతినిధులు సీఎంకు ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు సమీపంలో నదికి ఇరువైపులా పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటుపై చర్చించారు. ఎకో టూరిజం, రాక్ క్లైంబింగ్, వెల్నెస్ సెంటర్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్ వంటి వాటికి అనుకూలంగా మార్చాలని సీఎం సూచించారు. అఖండ గోదావరి ప్రాజెక్టు కింద ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పర్యాటక ప్రాజెక్టులు తీసుకువస్తామని సీఎం స్పష్టం చేశారు. అధికారులు ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. రైజింగ్ రాయలసీమ అంటూ ఆ ప్రాంతంలో పారిశ్రామిక రంగం పరుగులు పెడుతోంది. దేశంలోనే 4వ అతిపెద్ద సిమెంటు తయారీ సంస్థ దాల్మియా భారత్ గ్రూప్ కడప జిల్లాలో వ్యాపార విస్తరణకు శ్రీకారం చుట్టింది. మైలవరం మండలం చిన్నకొమెర్ల సమీపంలో 3,100 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న 2వ ప్లాంటు పనులకు నేడు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మెగా ప్రాజెక్టుతో స్థానిక యువతకు వందలాది ఉపాధి అవకాశాలు దక్కడమే కాకుండా సీమ ప్రగతి ముఖచిత్రం పూర్తిగా మారనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పారిశ్రామిక అనుకూల విధానాలతో రాయలసీమ ప్రాంతం సరికొత్త పెట్టుబడుల హబ్ గా అవతరిస్తోంది. ముఖ్యంగా కడప జిల్లాలో గత 2 నెలల వ్యవధిలోనే సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ వంటి గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లు క్యూ కట్టాయి. గత మే నెలలో జమ్మలమడుగు మండలం కొండాపురంలో సేల్ సౌర విద్యుత్ ప్రాజెక్టును మంత్రి లోకేష్ ప్రారంభించారు. గత నెలలో జమ్మలమడుగు నియోజకవర్గంలో జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు అంతే వేగంతో మరో భారీ పరిశ్రమ విస్తరణకు అడుగులు పడుతున్నాయి. నేడు జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం చిన్నకొమెర్ల సమీపంలో దాల్మియా భారత్ సిమెంట్ పరిశ్రమ 2వ ప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. దాల్మియా సిమెంట్ పరిశ్రమ 3,100 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ విస్తరణ పనులు చేపట్టనుంది. ప్రస్తుతం ఏడాదికి 2.5 మిలియన్ టన్నుల క్లింకర్, 3.6 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేస్తోంది. కొత్త ప్లాంట్ విస్తరణతో క్లింకర్ సామర్థ్యం 6.1 మిలియన్ టన్నులు, సిమెంట్ ఉత్పత్తి 9.6 మిలియన్ టన్నులకు చేరనుంది. ప్రస్తుతం నడుస్తున్న ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 950 మంది ఉపాధి పొందుతున్నారు. ఈ ప్లాంట్ విస్తరణతో కొత్తగా మరో 700 మందికి ఉపాధి లభిస్తుంది. అనుబంధ పరిశ్రమల్లో కూడా ఉపాధి అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. దాల్మియా సంస్థ 2వ దశ విస్తరణ పనులను అత్యుత్తమ ప్రమాణాలతో గ్రీన్ ఇండస్ట్రీగా మార్చేందుకు కృషి చేయనుంది. ఈ పరిశ్రమకు అవసరమైన విద్యుత్లో ఏకంగా 80% పునరుత్పాదక ఇంధన వనరుల నుంచే సేకరించనున్నారు. ఫ్యాక్టరీ ప్రాంగణంలో 33% విస్తీర్ణంలో గ్రీన్ బెల్ట్ అభివృద్ధి చేయడంతో పాటు నీటి వృధాను అరికట్టేందుకు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. వాయు కాలుష్యాన్ని అదుపు చేసేందుకు 100 కోట్ల భారీ వ్యయంతో 130 హై కెపాసిటీ బ్యాగ్ ఫిల్టర్లను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు ముందుకు వస్తున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీలో 60,000 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్న అమెజాన్ డేటా సెంటర్కు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ప్యూర్ రీజియన్ అభివృద్ధికి ఈ డేటా సెంటర్ అత్యంత కీలకం కానుందని ప్రభుత్వం భావిస్తోంది. అనంతరం మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో అమర్ రాజా గిగా ఫ్యాక్టరీలో అత్యాధునిక సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం కొత్తకోటలో విద్యార్థులతో మాట్లాడనున్నారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో నేడు పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో దిగ్గజ సంస్థ అమెజాన్ కొత్త డేటా సెంటర్ ఏర్పాటుకు
భూమి పూజ చేయనున్నారు. 12 ఏళ్ల వ్యవధిలో విస్తరణకు 60,000 కోట్ల పెట్టుబడులు పెట్టేలా అమెజాన్తో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అంగీకారం కుదుర్చుకుంది. రేవంత్ రెడ్డి ఆదేశాలతో భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ విస్తరణకు 202, చందన్వెల్లిలో 98 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. 125 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు, రాయితీలను అమెజాన్ కు అందించింది. ఇది తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద టెక్నాలజీ పెట్టుబడుల్లో మైలురాయిగా నిలవనుంది. ఇంటర్నెట్ ప్రపంచానికి గుండెకాయ లాంటి డేటా సెంటర్ల ఏర్పాటుకు బహుళజాతి సంస్థలు తెలంగాణ వైపు మొగ్గు చూపుతున్నాయి. భూమి అందుబాటులో ఉండటం, నీరు, విద్యుత్, రహదారుల వంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందడంతో కార్పొరేట్ కంపెనీలు హైదరాబాద్ వైపు దృష్టి సారిస్తున్నాయి. అందులో భాగంగా అమెజాన్ తెలంగాణలో భారీ స్థాయిలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. ఆ డేటా సెంటర్ ఏర్పాటుతో దేశంలోని అతిపెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్లలో హైదరాబాద్ ఒకటిగా నిలవనుంది. ముంబై తరువాత దేశంలో రెండో క్లౌడ్ రీజియన్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయనుంది. ప్యూర్ రీజియన్ అభివృద్ధికి ఈ డేటా సెంటర్ అత్యంత కీలకం కానుంది. హైదరాబాద్ లో క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ, డిజిటల్ బ్యాంకింగ్, ఈ కామర్స్, ఆరోగ్య సేవలు, ప్రభుత్వ డిజిటల్ సేవలు, స్టార్టప్లు, పరిశ్రమలకు అవసరమైన డిజిటల్ మౌలిక వసతుల బలోపేతానికి అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎంతగానో దోహదపడుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ నుంచి నేరుగా మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్లనున్న సీఎం దివిటిపల్లిలోని అమర్ రాజా గిగా ఫ్యాక్టరీలో అత్యాధునిక సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించనున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ లో వాడే బ్యాటరీల తయారీని స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం వనపర్తి జిల్లా కొత్తకోటలో 2 కోట్లతో నిర్మించిన బాలికల ఉన్నత పాఠశాలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత నియోజకవర్గంలోని సుమారు 2,500 మంది విద్యార్థినులతో ముఖాముఖిలో ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి. హైదరాబాద్లోని 169 బస్తీ దవాఖానాలకు ప్రత్యేక అధికారులను నియమించి వైద్య సేవలు, మౌలిక వసతులు, ఓపీ పెంపుపై నివేదికలు సమర్పించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్లోని బోరబండ, వినాయక్ నగర్ బస్తీ దవాఖానాను మంత్రి సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, పరీక్షలు, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. ప్రజల్లో నమ్మకం పెంచేలా బస్తీ దవాఖానాల సేవలను మరింత మెరుగుపరచాలని సూచించారు. ఈ రోజు ఒక్కొక్క బస్తీ దవాఖానకు ఒక్కొక్కరు ఇన్ఛార్జ్ గా వేసుకొని ఆ బస్తీ దవాఖానను సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాటిని ఏ విధంగా అక్కడ అవసరమైతే సరి చేస్తూ ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకొని బస్తీ దవాఖానలు ప్రాపర్ గా పేద ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. నేను ఒక అబ్జర్వర్ గా ఇన్ఛార్జ్ గా నేను ఇక్కడికి వచ్చినాను. ఈ విధంగా 169 బస్తీ దవాఖానలో అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, సిబ్బంది కొరత కావచ్చు, మందులకు సంబంధించి కావచ్చు, ఏ అంశం ఒక ఫార్మాట్ ఇచ్చినాము. ఆ ఫార్మాట్ ప్రకారంగా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి దగ్గర, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని ఈ యొక్క బస్తీ దవాఖానలు ప్రాపర్ గా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటాం. తప్పకుండా ప్రభుత్వం నుంచి ఆ సమస్యను పరిష్కరిస్తాం. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రారంభం మరోసారి వాయిదా పడింది. నేటి నుంచి పథకాన్ని ప్రారంభించి సీఎం చేతుల మీదుగా హెల్త్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు ఇటీవల ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ప్రకటించింది. అయితే ఈహెచ్ఎస్ మార్గదర్శకాలు అమలు విధానంపై ఇప్పటికీ జీవో రాలేదు. ఆసుపత్రులతో ఒప్పందాలు ఇంకా పూర్తి కాలేదు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావం రోజునే కొత్త ఈహెచ్ఎస్ను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మే నెలలోనే ఆర్థిక శాఖ ఉద్యోగులు, పింఛనర్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి IFMIS పోర్టల్లో అప్లోడ్ చేసింది. అయితే ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మధ్య సమన్వయ లోపమున్నట్లు కనిపిస్తోంది. ఆర్థిక శాఖ సేకరించిన వివరాలన్నీ వైద్యారోగ్య శాఖకు ఇంకా చేరనట్లు తెలుస్తోంది. మరోవైపు ఈహెచ్టీసీ నిర్ణయంపై తెలంగాణ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. CGHS రేట్లతో ఈహెచ్ఎస్ అమలు చేయలేమని స్పష్టం చేసింది. తమతో చర్చించకుండా నిర్ణయాలు తీసుకోవడమేంటని అసోసియేషన్ అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటికే 2 నెలలుగా చందా చెల్లించినప్పటికీ పథకం అమలుపై కనీసం స్పష్టత లేకపోవడమేంటని ఉద్యోగులు, పింఛనర్లు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగా 3 గ్రీన్ ఫీల్డ్ పోర్టుల ఫేజ్ 2 విస్తరణను ప్రభుత్వం ఆమోదించిందని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు భూసేకరణకు పరిపాలన అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించారు. మొత్తంగా 6,248.54 ఎకరాల భూసేకరణకు 1,638.52 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. రామాయపట్నం పోర్టు ఫేజ్ 2 కోసం 2,924.45 ఎకరాల భూసేకరణకు 851 కోట్లు కేటాయించామన్నారు. మూలాపేట పోర్టు విస్తరణకు 1,903.39 ఎకరాల సేకరణకు 440.52 కోట్లు మంజూరు అయ్యాయని వెల్లడించారు. మచిలీపట్నం పోర్టు ఫేజ్ 2 కోసం 1,420.70 ఎకరాల సేకరణకు
347 కోట్లు కేటాయింపు చేసినట్లు తెలిపారు. తిరుపతి జిల్లాలో నెక్సస్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ పార్కుకు 63.01 ఎకరాల కేటాయింపులు చేశామని వెల్లడించారు. 255 కోట్ల రూపాయల పెట్టుబడులతో 1000 మందికి సంస్థ ఉపాధి కల్పించనుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పాఠశాలలో చదువుతున్న 43.30 లక్షల మంది విద్యార్థులకు నేటి నుంచి కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించిన వారిలో 2.50 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు అందజేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న 6 ఏళ్ల నుంచి 18 ఏళ్ల విద్యార్థులందరినీ పరీక్షించనున్నట్లు మంత్రి తెలిపారు. జాతీయ అంధత్వ నివారణ, దృష్టిలోప నియంత్రణ కార్యక్రమంలో భాగంగా వైద్యారోగ్య శాఖ, పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా దీన్ని అమలు చేస్తాయని తెలిపారు. కళ్లద్దాల పంపిణీకి సుమారు 7 కోట్ల వరకు వ్యయం అవుతుందని తెలిపారు. గతేడాది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 95,000 ఉచిత కళ్లద్దాల పంపిణీ లక్ష్యాన్ని నిర్దేశించిందని చెప్పారు. ఏపీలో విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దాన్ని 2.50 లక్షలకు పెంచాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. కంటి అద్దాల పంపిణీ సంతృప్తికరంగా ఉండడంతో కేంద్రం ఆమోదం తెలిపిందని మంత్రి గుర్తు చేశారు. అమరావతి ఐ ప్రాజెక్ట్ నిర్మాణంపై స్టార్ నెట్ ప్రతినిధులు ఆసక్తి చూపారని ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. నెదర్లాండ్స్కు చెందిన స్టార్ నెట్ ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. జైంట్ వీల్స్ డిజైన్, నిర్మాణంలో స్టార్ నెట్ కంపెనీ ప్రసిద్ధి పొందింది. పలు దేశాల్లో భారీ జైంట్ వీల్ ప్రాజెక్టులను స్టార్ నెట్ సంస్థ పూర్తి చేసింది. ఇప్పటికే కృష్ణానది ఒడ్డున అమరావతి ఐ పేరుతో దేశంలో అతిపెద్ద జైంట్ వీల్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రి నారాయణతో సమావేశంలో స్టార్ నెట్ సీఈఓ SMITS MD జామా పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీ సాయి చందన ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్షన్ బ్లాక్ 2లో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రాణ నష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల కారణంగా సింగరేణిలో నీలి నీడలు కమ్ముకున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. నష్టాల్లో కూరుకుపోయిన సంస్థను బతికించే బాధ్యత బీజేపీ తీసుకుందని తెలిపారు. త్వరలోనే కార్మికులకు కేంద్రం మరో శుభవార్త చెబుతుందని హామీ ఇచ్చారు. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కిషన్ రెడ్డి పర్యటించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో 26,000 కోట్ల అప్పులు చేస్తే 2.5 ఏళ్ల కాంగ్రెస్ మరో 27,000 కోట్లు అప్పు చేసిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. సింగరేణిని రక్షించుకునేందుకు భాజపా క్రియాశీలక పోరాటం చేస్తుందని తెలిపారు. ఎవరైనా పాలకుల మన సింగరేణి కంపెనీ బాగుండాలి, మన కార్మికులు బాగుండాలి, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆదుకోవాలనేటువంటి ఆలోచన. ఈరోజు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు సింగరేణి ఉన్నారు. మీరు మనకు జీతాలు ఇవ్వాలంటే సింగరేణి బ్యాంకులకు వెళ్ళి అప్పులు తీసుకొచ్చి మనకు జీతాలు ఇస్తాం. హైదరాబాద్ మహానగర వీధులు నిరంతరం వెలుగులతో విరజిల్లే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రాజెక్టు చేపట్టనుంది. క్యూర్ పరిధిలోని 7.60 లక్షలకు పైగా LED వీధి దీపాల సమగ్ర నిర్వహణ బాధ్యతల కోసం 1341 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 10 ఏళ్ల కాలానికి ప్రైవేటు సంస్థకు అప్పగించేందుకు గతంలో తీసుకున్న నిర్ణయంలో కీలక మార్పులు చేసింది. టెండర్ల అర్హతలు, నిర్వహణ విధానంపై సవరణలు చేసింది. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ నగరంలోని మొత్తం వీధి దీపాలను 2 ఏళ్లలో మార్చాలని, CCMS బాక్స్లను 6 నెలల్లో మార్చాలని నిబంధన విధించింది. టెండర్ వేసే సంస్థకు గత 7 ఏళ్లలో కనీసం 230 కోట్ల రూపాయల విలువైన ఒకే పనిని విజయవంతంగా పూర్తి చేసిన అనుభవం ఉండాలని తెలిపింది. ఒకే కాంట్రాక్టు కింద 7,000 CCMS ప్యానెళ్లను ఏర్పాటు చేసిన అనుభవం తప్పనిసరి ఉండాలని పేర్కొంది. నగరం విస్తరిస్తున్నందున కొత్తగా ఏర్పడే కాలనీలు, రహదారుల కోసం ఏటా 15,000 వీధి దీపాలు అదనంగా సరఫరా చేయాలని సూచించింది. ఈ ఒప్పందం కుదుర్చుకున్నప్పటి నుంచి 10 ఏళ్లు అదనపు దీపాలను కోట్ చేసిన ధరకే సరఫరా చేయాలని షరతు పెట్టింది. ఎక్కడైనా దీపాలు వెలగకపోయినా, మరమ్మతులు ఆలస్యమైన సదరు సంస్థపై జరిమానా విధించేలా నిబంధనలు రూపొందించింది. ఈ ప్రాజెక్టు అమలుకు GHMC నోడల్ ఏజెన్సీ బాధ్యతలు నిర్వర్తించనుంది. హైదరాబాద్లో ఆషాఢమాస బోనాల ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గోల్కొండ, బల్కంపేట, సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళ్, లాల్ దర్వాజా తదితర ఆలయాలను వైభవంగా ముస్తాబు చేస్తున్నారు.
అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలని హైదరాబాద్ సిపి సజ్జనార్ అధికారులకు సూచించారు. ఉత్సవాలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సిపి అధికారులను ఆదేశించారు. జాతరలో ఆకతాయిల వేధింపులు, చైన్ స్నాచింగ్, మొబైల్ చోరీలు, జేబు దొంగతనాలను అరికట్టేందుకు షీ టీమ్స్ ద్వారా నిరంతర నిఘా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు దేవాలయ అధికారి మనోహర్ తెలిపారు. ఈ నెల 19 నుంచి మొదలయ్యే అమ్మవారి ఘటాల ఊరేగింపు కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభిస్తారని తెలిపారు. బోనాలతో వచ్చే మహిళా భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లతో పాటు వీఐపీ పాస్లతో దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడుల నేపథ్యంలో ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఆ దేశానికి నౌకలు వెళ్లకుండా, అక్కడి నుంచి నౌకలేవి ఇతర ప్రాంతాలకు ప్రయాణించకుండా హర్మూజ్ జలసంధిలో అడ్డుకుంటామని తెలిపింది. మిడిల్ ఈస్టులో 20కు పైగా యుద్ధ నౌకలు, 100కు పైగా యుద్ధ విమానాలను మోహరించామని ఎక్స్లో పోస్టు చేసింది. అటు ఇరాన్పై వరుసగా 4వ రోజు అమెరికా దాడులు చేస్తోంది. దక్షిణ ఇరాన్లోని పలు ప్రావిన్స్లపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. బందర్ అబ్బాస్, చాబహార్, బాంపూర్, సిరిక్, కేష్ము ద్వీపంలో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. హర్మోజ్గాన్ నగరంలో రేంజర్ పోస్టుపై జరిగిన దాడిలో 3 మృతి చెందారని వెల్లడించింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. కువైట్, బహ్రెయిన్లోని అమెరికా వైమానిక స్థావరాల్లో ఉన్న డ్రోన్లను ధ్వంసం చేసినట్లు ఐఆర్జీసీ పేర్కొంది. జోర్డాన్లోని మువాఫక్ సాల్తీ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి చేసినట్లు వివరించింది. ఇరాన్ చేపట్టిన దాడిలో తమ నేవీకి చెందిన 4 సిబ్బంది గాయపడ్డారని కువైట్ రక్షణ శాఖ తెలిపింది. హర్మూజ్ జలసంధిలో టోల్ వసూలుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్క రోజులోనే వెనక్కి తగ్గారు. టోల్కు బదులు గల్ఫ్ దేశాలు తమతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటాయని, అమెరికాలో భారీగా పెట్టుబడులు పెడతాయని తెలిపారు. మిడిల్ ఈస్ట్ దేశాల అధినేతలతో చర్చల అనంతరం హర్మూజ్లో రుసుముల విధింపు నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. ఇరాన్ నౌకలు మినహా మిగతా దేశాల నౌకలు హర్మూజ్ జలసంధిలో ప్రయాణించవచ్చని ట్రంప్ తెలిపారు. ఇరాన్ పాలకులు ఒప్పందం విషయంలో మాట తప్పడంతో ఆ దేశ ఓడరేవులను దిగ్బంధించినట్లు పేర్కొన్నారు. అమెరికా సైన్యం రక్షణతో హర్మూజ్ జలసంధి గుండా భారీగా చమురు సరఫరా అవుతోందని తెలిపారు. హర్మూజ్లో ప్రయాణించే నౌకలకు అమెరికా రక్షణ కల్పిస్తుందని, అందుకు గాను వాటిలోని సరుకు విలువలో 20% టోల్ వసూలు చేస్తుందని ట్రంప్ నిన్న ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తమతో చర్చలు జరపకుండా నిరవధిక నిరాహార దీక్ష విరమించేది లేదని సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ స్పష్టం చేశారు. చర్చలకు ప్రభుత్వం ముందుకు రావాల్సిందేనని డిమాండ్ చేశారు. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో గత 25 రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందులో పాల్గొన్న వాంగ్చుక్ గత 17 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆహారం తీసుకోకపోవడంతో ఆయన 8.5 కేజీలు తగ్గారు. కండరాల నొప్పితో బాధపడుతున్నారు. వాంగ్చుక్ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిందని కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే తెలిపారు. దీక్ష విరమించాలని కోరినా ఆయన వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో దీక్ష విరమించాలని వాంగ్చుక్ను ప్రతిపక్ష పార్టీల నేతలు కోరారు. ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ ఎట్టకేలకు విజయాన్ని నమోదు చేసింది. బర్మింగ్హామ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్పై భారత జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆల్రౌండర్ అక్షర్ పటేల్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లీష్ జట్టు 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటర్లో జోరూట్ 76 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. లియామ్ డాసున్ 68, బెన్ డకెట్ 43, విల్జాక్స్ 20 పరుగులు చేశారు. భారత బౌలర్లో అక్షర్ పటేల్ 4, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ తలో 2, బుమ్రా, దూబే చెరో వికెట్ తీశారు. 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 45.2 ఓవర్లో లక్ష్యాన్ని ఛేదించింది. భారత బ్యాటర్లో ఓపెనర్ రోహిత్ శర్మ 11 పరుగులకే వెనుదిరిగినా కెప్టెన్ శుభ్మన్ గిల్ మాత్రం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 80 పరుగులు చేసి జట్టును విజయం దిశగా నడిపించాడు. మధ్యలో కాలు పెట్టేయడంతో రిటైర్డ్ హట్గా వెనుతిరిగాడు. తర్వాత వచ్చిన ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లు అర్ధ సెంచరీలు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. ఇంగ్లాండ్ బౌలర్లో ఆర్చర్, జోష్ టంగ్, సామ్ కరన్ తలో వికెట్ తీశారు. రేపు కార్డిఫ్ వేదికగా ఇరు జట్ల మధ్య 2వ వన్డే జరగనుంది. ఫిఫా ప్రపంచ కప్ 2026లో స్పెయిన్ ఫైనల్ చేరింది. ఏకపక్షంగా సాగిన సెమీఫైనల్లో ఫ్రాన్స్పై 2-0 తేడాతో గెలుపొందింది. ఫలితంగా 2010 తర్వాత తొలిసారి స్పెయిన్ తుది పేరుకు అర్హత సాధించింది. స్పెయిన్ తరపున మికెల్
ఒయర్జబాల్, పెడ్రో పొర్రో గోల్స్ సాధించారు. 22వ నిమిషంలో పెనాల్టీ లభించగా స్పెయిన్ ఆటగాడు మైకెల్ ఒయర్జబాల్ దాన్ని గోల్గా మలిచాడు. 58వ నిమిషంలో డానీ ఓల్మో అందించిన అద్భుతమైన పాస్ను పెడ్రో పొర్రో గోల్ మలిచి స్పెయిన్ ఆధిక్యాన్ని 2కు చేర్చాడు. ఆ వెంటనే లామిన్ యమల్ మరో గోల్ కొట్టినా అది ఆఫ్ సైడ్గా తేలింది. టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన ఫ్రాన్స్ ఒక్క గోల్ చేయకపోవడం సాకర్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ రాత్రి ఇంగ్లాండ్, అర్జెంటీనా మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టుతో స్పెయిన్ ఫైనల్లో తలపడనుంది. 2010లో తొలిసారి స్పెయిన్ ఫిఫా ప్రపంచ కప్ నెగ్గింది. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.